పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈరోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000కి పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌటు లేదు. అది June 4th ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి. అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంత విలేజ్ తీసుకుని ఉన్నారు. అవును, ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు, దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా సార్? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక 2 తప్పున బడా ఇన్ఛార్జీలు నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌటు లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు. పేదవాడి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ, వారి పిల్లలకి చక్కటి చదువును అందిస్తూ, వారి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్య సురక్ష ద్వారా నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఆయన చేస్తున్న విధానం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారన్న విషయం మీరు గమనించాలి. ఈరోజు మనకి 17 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ 17 మంది చేయలేని ఎన్నో గొప్ప పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. మీరు కోవిడ్ సమయంలో చూసుంటారు, పక్కనే తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది. కనీసం మనుషులు ఏమైపోతున్నారో కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఎవరికి టెస్టింగ్లు చేయలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరికి వ్యాక్సినేషన్ లేదు, ఎవరికి కోవిడ్ సెంటర్ లేదు. ఒక ఏపీలోనే కోవిడ్ సెంటర్లు పెట్టి ఏ విధంగా టెస్టింగ్లు ఇంటింటికి వచ్చి చేశారు. మీకు వాలంటీర్స్తో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వచ్చి ఇంటింటికి మీకు చేసి, వచ్చిన వాళ్ళని కోవిడ్ సెంటర్లో పెట్టి వారికి పౌష్టికమైన ఆహారాన్ని, మెడిసిన్స్ ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత అందరికీ కూడా వ్యాక్సినేషన్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసి ఏ విధంగా మనల్ని కాపాడుకున్నారో మీరు అందరూ కూడా గమనించారు. అలాగే మీరు చూస్తే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతమంది ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంతమందికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు. గతంలో అయితే మండల ఆఫీసుల చుట్టూ తిరగాలి, లేదా నియోజకవర్గ స్థాయి నగరికి వచ్చి మీరు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మీ ఇంటికే వచ్చి మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హుల్లో తెలుసుకొని మీ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకుని అక్కడే అప్లోడ్ చేసి అన్నీ కూడా మీ గడప వద్దకే తీసుకొస్తున్న ఘనత జగనన్నకే దక్కింది. ఈరోజు ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా అది ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు శ్మశానానికి దారి అంటే పట్టా ల్యాండ్, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ పట్టా ల్యాండ్ని ఎవరు ఓనర్సో ఒకసారి గ్రామస్తులు మాట్లాడినా ఓకే, లేదా మాకు నెంబర్స్ ఇచ్చినా మేము మాట్లాడి చూస్తాం. వాంటెడ్గా ఇవ్వకుండా ప్రాబ్లం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ గ్రామం కోసం మంచి మనసుతో డబ్బులు ఇస్తున్నారు కదా ఇచ్చేద్దాంలే కొంచెం ప్లేసే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో విల్ ట్రై ఫర్ దట్. అది కాకుండా ఇప్పుడు ఏదైతే ఆక్యుపై చేసుకొని పంచాయతీ రోడ్డు అంటున్నారో, ఆక్యుపై చేసుకుంటే దాన్ని మనము కలెక్టర్ చెప్పి, జేసీకి చెప్పి, వాళ్ళని రమ్మని చెప్పి, సర్వేయర్ని చెప్పి మార్కింగ్ చేసి కావాలంటే మనం దారి వేసుకోవచ్చు, దానికైతే ప్రాబ్లమే లేదు. మూడోది వాటర్ అంటున్నారు. సో మనకున్న వాటర్ ఉప్పు నీళ్లు కాబట్టి మనకి తమిళనాడు బార్డర్లో అక్కడున్న ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, చంద్రన్ గారితో. వాళ్ళు ఓకే అంటే ఆ పైప్ లైన్ నుంచి లాక్కుందాం, ఒక పైప్ లైనే వెయిట్ చేస్తాం మేము ఇంటింటికి ట్యాప్స్ వేసి. లేదు అంటే మీకు బోర్ వేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా బోర్ వేసి పైప్ లైన్ లాగిస్తాం.
లేదు అంటే అప్పుడు ఆర్వో ప్లాంట్ గురించి ఆలోచిద్దాం. సో మీరు అడిగిన మూడింటికి ప్రాబ్లమ్స్ లో 2 సాల్వ్ చేయగలిగింది. ఒకటైతే కొంచెం టఫ్, ట్రై చేస్తాం. ప్రకాష్ ని పెట్టుకొని మాట్లాడతాం. నేను కూడా, తనకు కూడా తెలియాలి కదా. సో మీకు కూడా తెలుస్తుంది, అర్థం అవుతుంది. కూర్చోబెట్టి వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడిస్తాం. సో ఇంకేమైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున అయితే పార్టీలు, కులం, మతం చూడకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా, పేదవాడు అంటే చేయాలన్న బాధ్యత మేమందరం కూడా జగనన్న మాటని శిరసావిస్తూ పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎవరు అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు. ఒకవేళ మాకేమన్నా కావాలని ఆపేశారని అలాంటిది ఎక్కడ కూడా ఉండదు. మనకిచ్చే సర్టిఫికెట్స్ లో టైం లేట్ అయితే తప్ప ఎవ్రీ 6 months ఉంటుంది. ఆ 6 months టైం వాళ్ళు అడిగితే చెప్తారు. ఏ పథకాలైనా కూడా దానికి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ 6 months లో కలెక్ట్ చేస్తారు. కొత్తవి చేసిన తర్వాత 6 months అవగానే వాళ్ళకి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. ఆసరా కానీ, చేయూత కానీ, లేదా పెన్షన్ కానీ, ఏదైనా కూడా. సో దానివల్ల మీరు ఎవరు కూడా అనుమానం పెట్టుకోని అవసరం లేదు. ఏదున్నా కూడా మా వాలంటీర్ చెప్పినా ఓకే, లేదా మీ పంచాయతీ సెక్రటరీ ఉంటారు, వాళ్ళంతా మెరిట్ బేసిస్ లో వచ్చిన వాళ్ళే. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళు మారు, వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ గానే ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు చెప్పినా కూడా మీ పంచాయతీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి సచివాలయం, మీరు అడిగినా వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు. అలా ఏదైనా అనుమానం ఉంటే నాకు మెసేజ్ చేస్తే నా నంబర్ ఇచ్చి వెళ్తాను. ఎప్పుడు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను ఇమీడియట్ గా రిప్లై చేసి మీ సమస్యలు దూరం చేయడానికి రెడీగా ఉన్నానని కూడా చెప్తున్నాను. అండ్ ఈరోజు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ 5 years మీరు చూస్తే 30 years లో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని 5 సంవత్సరాల కాలంలో అటు జగన్ గారి ఆశీస్సులతో మేము కూడా నియోజకవర్గాల్లో చేయటం జరిగింది. సో మరొక అవకాశం మాకు ఇస్తే మళ్ళీ 5 ఏళ్ళు మీకు సర్వీస్ని అందించడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నని నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. నాయకత్వం